నా మొహంలో టెన్షన్ కనిపిస్తుంది అన్నావు కదా, అదెందుకో చెప్పగలవా? సదియా, మీ మనసులో మాట మీ నుదుటి మీద అక్షరాలుగా కనిపిస్తుంటే ఎందుకు చెప్పనుదరా? చెప్పేస్తాను. మరి చెప్పు. మీ ఇష్టాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. నీ మాట ఎవరూ వినట్లేదు. మీ మనసు చెప్పేదానికి మిగతా వాళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నారు. మీరు ఒకటి ఆలోచిస్తుంటే మిగతా వాళ్ళు ఇంకోలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ మాటలతో మీ మీద ఒత్తిడి తెస్తున్నారు. అందుకే మీ మనసు బాధపడుతుంది. ఏటూ తెలుసుకోలేక మీరు దానికి ఘర్షణ పడుతున్నారు. అవునా? ఎన్నో పుస్తకాలు చదివి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లే ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. ఇవన్నీ నువ్వెలా చెప్పావు? సదియా, అవన్నీ నా దేవుడు నాకిచ్చిన వరం దొరా. అది సరే గాని వాళ్ళు నా మాట వినాలంటే ఏం చేయాలి? ఒక 8 రోజులు ఓపిక పట్టారనుకో, కష్టాలు పోతాయి, సమస్యలు తొలగిపోతాయి. ఇన్నాళ్ల గడ్డు కాలం పోయి మీకు మంచి రోజులు వస్తాయి. 9వ రోజు నుంచి నీ మనసుకి తగ్గట్టే నీ జీవితం ఉంటుంది. నీదనుకున్న నీ మనిషి నీతో ఉంటుంది.